వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి జనకమహల్ చూసాం కదా, దాని పక్కనే శ్రీరాముల వారు సీతామాత కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం అండి. దానికి లోపల కళ్యాణ మండపం అంతా చూడటానికి టికెట్ అండి, అందుకని టికెట్ కొనుక్కొని వెళ్ళాలి లోపలికి. ఇదిగోండి మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడేనండి, ఈ మండపంలోనే కళ్యాణం జరిగిందంట రాములు వారికి సీతామాతకి. చూడండి అక్కడ ఎంతమంది దేవతల్ని ప్రతిష్ఠింపజేశారో. స్తంభాలకు అన్నిటికీ కూడా చక్కగా దేవతలని, మునులు, ఋషులు, దేవతలు, అసలు అందరూ పెళ్ళి జరిగే ప్లేసు అన్నీ పాలరాయితో మాత్రం చాలా అద్భుతంగా చాలా బాగుందండి. చాలా కన్నులు విందుగా అనిపించింది నాకైతే. చూసిందే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. అక్కడ పాలరాయితో విగ్రహాలన్నీ పెట్టారు కదండి, కానీ నాకు రియల్గా సీతామాత రాములు వారు కూర్చొని కళ్యాణం జరుగుతున్నట్టు, దేవతలందరూ కూర్చొని ఉన్నట్టుగా రియల్గా అనిపించిందండి. అంత బాగుంది అసలుకి చూడటానికి. నాకైతే అలాగే అనిపించిందండి. అక్కడ పాలరాయితో చిక్కిన విగ్రహాలలాగా అయితే అనిపించలేదు. మండపం చుట్టూ చూడండి, చూపిస్తున్నాను. మండపం చుట్టూ రౌండ్గా అన్ని స్తంభాలకి దేవతలు, మునులు, ఋషులు అన్నీ అసలు పాలరాయితో చెక్కి అలా స్తంభాలకి చూడండి ఎంత బాగా అలంకరించారో. చాలా బాగుందండి, చాలా పెద్దది. అంటే లోపలికి ఎంట్రీ లేదంటండి, అద్దాలు, మొత్తం అద్దాల మేడలాగా అద్దాలు చుట్టూ పెట్టేశారు. లోపలికి ఎవరిని అలో చేయట్లేదు, తాళాలు వేసేసారనమాట. అంటే అది ఎలా ఉండదంటండి. ఇక్కడ 4 పక్కల చూడండి టెంపుల్ ఉంది కదా, ఈ కళ్యాణ మండపం 4 మూలల 4 టెంపుల్స్ వచ్చి కూడా రాములు వారు సీతమ్మ వారిని ప్రతిష్ఠింపచేశారు. చూడండి బ్యాక్ సైడ్ అంతా పార్క్ అండి, అదంతా చూపిస్తున్నాను. మొత్తం వెనక సైడ్ అంతా పార్కు, చుట్టూ పార్క్ ఉందండి, చుట్టూ చెట్లు చక్కగా చాలా అందంగా ఉన్నాయి. మొత్తం రౌండ్ అండి ఇదంతా. ఈ 4 పక్కల గుళ్ళు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా సీతాదేవి రాములు వారిని ప్రతిష్ఠింపచేశారండి. ఇదిగోండి 4 మూలల రాముల వారిని సీతామాతని ప్రతిష్ఠింప చేశారని చెప్పాను కదా. ఇదిగోండి
4 మూలలా కూడా ఇలా అమ్మవారిని స్వామివారిని ఇలాగా ప్రతిష్ఠింప చేశారండి. సీతామాతకి రాముల వారికి చూడండి వస్త్రములు కూడా ఏ మూలకు ఆ మూలే సపరేట్గా వేశారు. స్వామివారికి చాలా అందంగా ఉన్నారండి రాముల వారను సీతామాత. ఈరోజు హనుమాన్ జయంతి అంటండి, అందుకే ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమంతునికి ఊరేగింపు జరుగుతుంది చాలా బాగా. అన్ని రోడ్ల వైపు కూడా ఆంజనేయ స్వామి ఊరేగింపులు అయితే జరుగుతున్నాయండి. అందుకే ఆ ఊరేగింపు కూడా తీశానమాట. మేము ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. సీతామాత అప్పగింతలప్పుడు వాళ్ళ కులదైవం అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళారట. అక్కడికి కూడా తీసుకువెళ్తున్నారండి. మొత్తం ఇంకొకటి వచ్చేసి సీతాదేవి రాముల వారు అగ్నిసాక్షిగా 7 అడుగులు ఊరి సమక్షంలో వేల మంది జనంలో వేసిన అగ్నిసాక్షిగా వేసిన ప్లేస్ కూడా ఉందంట. అక్కడ కూడా తీసుకెళ్తారని చెప్తున్నారు. అది కూడా నేను మొత్తం తీసి మీకు అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.